కాకినాడలో ఈ యువబేరీ కార్యక్రమానికి ప్రభుత్వ అడ్డంకులు ఎన్నున్నా కూడా యూనివర్సిటీలలో ఈ కార్యక్రమాలు పెట్టడానికి పిల్లల చదువులు, ఆ చదువుల అనంతరం పిల్లల ఉద్యోగాల అవకాశాల గురించి ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమం పెట్టడానికి యూనివర్సిటీలలో ఎక్కడా కూడా కనీసం పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు. పర్మిషన్లు ఇవ్వకపోయినా కూడా కాలేజీలకు, స్కూళ్లకు దూరమైనా కూడా అదే పనిగా ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు తిమ్మారెడ్డి అన్న, చంద్రశేఖర్ అన్న, విప్లవ ప్రసాద్ అన్న, అదే రకంగా కిరణ్, సత్యనారాయణ, సలాం బాబు, ఇంతకుముందు స్టూడెంట్స్ తరఫున మాట్లాడిన చెల్లి సాయిలక్ష్మి, మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. ఇవాళ ప్రత్యేక హోదా గురించి మనం మాట్లాడుకున్న దానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి రాకముందు నేను దారిలో ఒక చోట రోడ్డు మీద ఆపారు. ఆరోగ్య మిత్రకు సంబంధించిన ఉద్యోగస్తులు టెంట్ వేసి అక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు. దారిలో నేను వస్తూ ఉంటే దారిలో అక్కడ నాకు అభ్యర్థన ఇవ్వడానికి అని చెప్పి నన్ను ఆపారు. నేను కూడా టెంట్లోకి వెళ్ళా. ఆ ఆరోగ్య మిత్రులకు సంబంధించిన ఉద్యోగస్తులకు మద్దతు తెలపడానికి దాదాపుగా 6,000 మంది నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల్లో నుంచి ఊడబరికారు ఈ ప్రభుత్వం. 6,000 మందిని తొలగించడానికి కారణాలు ఏమైనా ఉన్నాయనంటే కారణాలు లేవు. ఇదే ఆరోగ్య మిత్రులను గతంలో ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ రోజు రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఆన్లైన్లో రాతపూర్వకంగా పరీక్షలు పెట్టారు. పరీక్షలు పెట్టి మరీ తీసుకున్న తర్వాత అదే ఆరోగ్య మిత్రకు వాళ్ళు పనిచేస్తా ఉన్న తీరుకు, ఆరోగ్యశ్రీకి, ఆరోగ్య మిత్రులు పనిచేస్తున్న ఉద్యోగస్తులకు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు 28 అవార్డులు వచ్చాయి, జాతీయంగాను అంతర్జాతీయ అవార్డుగా. అయినా అటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా ఇవాళ తొలగించారు. ఇవాళ ఇటువంటి తొలగించే కార్యక్రమాలు మనం కొత్తవి కాదు. రాష్ట్రంలో మనం చాలా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏపీపీఎస్సీ పరీక్షలు పెట్టరు, రిక్రూట్మెంట్ క్యాలెండర్లు ఇవ్వరు, 35,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ నిర్దాక్షిణ్యంగా తొలగిస్తారు. అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులు ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుందో తెలియకోకుండా బ్రతికే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో తయారైంది. డిఎస్సి పరీక్షలు రాశారు. దాదాపుగా ఇప్పటికి 16 నెలలు అనుకుంటా, 15 నెలలు అనుకుంటా పరీక్షలు రాసి ఉద్యోగాల కోసం, మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు. ఉద్యోగాలు ఇవ్వరు, ఎప్పుడు ఇస్తారో చెప్పరు. పైగా
క్లస్టర్ స్కూళ్ళు పెట్టి ఉన్న స్కూళ్ళను ఉన్న హాస్టళ్లను తగ్గించేసి ఉద్యోగాలు ఎలా కత్తిరించాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్న దిక్కుమాలిన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం. వీఆర్ఏలు జీతాలు పెంచండి అని స్ట్రైకులు చేస్తా ఉన్నా, రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి బతిమలాడుతూ ఉన్నా, స్ట్రైకులు చేస్తా ఉన్నా పట్టించుకోరు. అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు మాకు జీతాలు పెంచండి అని చెప్పి స్ట్రైకులు చేస్తా ఉన్నా, గొడవలు చేస్తా ఉన్నా కూడా వినే పరిస్థితి లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి రాష్ట్రం విడగొట్టేటప్పుడు ప్రభుత్వాలు లెక్కగట్టి 1,42,828 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి లెక్క తేల్చారు. నిజంగా 1,42,828 గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి లెక్కలు తేలిస్తే పిల్లల పరిస్థితి, ఆ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, ఏపీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ఎప్పుడు జరుగుతాయో అని చెప్పి ఆ పిల్లల ఊర్లలో నుంచి, గ్రామాల్లో నుంచి సిటీలలోకి వచ్చి ఆ ఏపీపీఎస్సీ పరీక్షల కోసం ఇవాళ చదువుకుంటా ఉన్నారు. ఆ చదువుల కోసం తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న పొలాలు అమ్ముతా ఉన్నారు. ఆ పిల్లలకు పంపించాలి, డబ్బులు పంపించాలి, వాళ్ళ హాస్టళ్లకు డబ్బులు పంపించాలి, వాళ్ళ చదువులకు డబ్బులు పంపించాలి అని ఆ పిల్లలు ఇవాళకి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 20 నెలలు దాటింది. ఇవాళకి కూడా ఆ పిల్లలు చదువుతూనే ఉన్నారు. పరీక్షలు ఎప్పుడు పెడతారో తెలియని పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తానే ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కనీసం చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా. మొన్న నేను పేపర్లో చదివా, తెలంగాణలో 9,000 మందికి పోలీసు ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చిందని. 9,000 మందికి పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వస్తే దాదాపుగా 1,59,000, 1,60,000 మంది అప్లై చేస్తే అందులో దాదాపుగా 60,000 మంది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం డిగ్రీలు, పీజీలు, చివరికి పిహెచ్డీలు చదివిన పిల్లలు ఇవాళ అప్లికేషన్లు పెట్టుకున్నారు అని సంగతి. ఉద్యోగాల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే గవర్నమెంట్కు కనీసం ఉద్యోగాలు ఇవ్వాలి అని తపన, తాపత్రయం కూడా లేదు. ఉద్యోగాలు ఒకవైపున ఇవ్వరు, ఒకవైపున ఉద్యోగాలు రావాలి అని అంటే అంతో ఇంతో అవకాశం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ప్రత్యేక హోదా వల్లే జరుగుతుందని తెలిసినా కూడా ఇవాళ ఆ ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థం కోసం తాకట్టు పెట్టిన పరిస్థితిలో ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఇది బిజినెస్ స్టాండర్డ్ అనే ఒక న్యూస్ పేపర్కి సంబంధించిన ఆర్టికల్. దీంట్లో ఉత్తరాఖండ్ అనే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఏ రకంగా ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత ఉత్తరాఖండ్లో ఉద్యోగాలు ఏ విధంగా పెరిగాయి అన్నది ఆర్టికల్, బిజినెస్ స్టాండర్డ్ ఆర్టికల్. ఉత్తరాఖండ్లో ఉద్యోగాల వల్ల ఉత్తరాఖండ్లో ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల రాష్ట్రంలో 2,000 పరిశ్రమలు వచ్చాయి. 30,000 కోట్ల పెట్టుబడులతో ఒకేసారి 130% అధికంగా పరిశ్రమల ఏర్పాటు కావడం జరిగింది. వీటి వల్ల ఉపాధి అవకాశాలు 490% పెరిగాయి అన్నది బిజినెస్ స్టాండర్డ్లో వచ్చిన ఆర్టికల్. ఇవాళ ప్రత్యేక హోదా ఎందుకు కావాలి, ప్రత్యేక హోదా వల్ల జరిగే లాభాలు ఏమిటి అనేది ఒక్కసారి మనందరికీ కూడా అర్థం కావాలి. అర్థం కావడమే కాదు, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పెద్దలను చొక్కాలు పట్టుకొని నిలదీయాలి. ఎందుకు మా కోసం మీరు కొట్లాడడం, పోరాటం చేయడం లేదు అని చెప్పి. ప్రత్యేక హోదా రావడం వల్ల ముఖ్యంగా మనకు 2 మంచి జరుగుతాయి.
ఒక మంచి మనకేం జరుగుతుంది ఏమిటి అని అంటే, ప్రత్యేక హోదా గల రాష్ట్రంకి గ్రాంట్లు ఎక్కువ వస్తాయి. గ్రాంట్లు అంటే ఏమిటి అని అంటే, కేంద్రం మనకిచ్చే డబ్బులు కేంద్రానికి వెనక్కి ఇవ్వవలసిన అవసరం లేదు, వాటిని గ్రాంట్స్ అంటారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే వనరులు 90% గ్రాంట్గా వస్తుంది, కేవలం 10% మాత్రమే లోన్లుగా వస్తాయి. కానీ అదే ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక హోదా లేని రాష్ట్రానికైతే గ్రాంట్ కేవలం 30% మాత్రమే ఉంటుంది, 70% కేంద్రం ఇచ్చేటి వనరులు లోన్లుగా వస్తాయి, రుణాలుగా మనకు వస్తాయి. ఇది ఒకటి మంచి జరిగితే, రెండవది జరిగే మేలేమిటి అని అంటే, ఆ రెండవది మనకు సంబంధించిన విషయం. మనకు సంబంధించిన విషయం ఎందుకు అంటే, కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మటుకే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఆ రాష్ట్రాలకు విపరీతమైన రాయితీలు ఇస్తారు. ఇటువంటి రాయితీలు కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇవ్వబడతారు. ఇవాళ దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఈ 11 రాష్ట్రాలకు మాత్రమే ఇటువంటి రాయితీలు ఇచ్చారు. ఇక వేరే రాష్ట్రాలకు ఎవరికీ కూడా ఇటువంటి రాయితీలు ఇవ్వలేదు. ఇటువంటి రాయితీలు పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చే వాళ్లకు ఇచ్చే రాయితీలు ఎటువంటివి అని అంటే, పూర్తిగా 100% ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్, పూర్తిగా 100% ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన పని లేదు, పూర్తిగా ప్లాంట్లు యంత్రాల మీద 30% రాయితీలు. ఇదొకటే కాకుండా ఫ్రైట్ రీయింబర్స్మెంట్, అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక ఫ్యాక్టరీ నుంచి ఇంకొక దగ్గరికి తీసుకొని పోయే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా వెనక్కి ఇస్తాడు. వెనక్కి ఇవ్వడమే కాకుండా పరిశ్రమలకు ఇచ్చే కరెంటు 20 ఏళ్ల పాటు 50%కే ఇస్తారు. ఇటువంటి అనేకమైన రాయితీలు కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనకు 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఒక్కసారి మనకు ప్రత్యేక హోదాగానే వచ్చింది అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి సింగపూర్కు, మలేషియాలకు, డావోస్కు పోవాల్సిన పని లేదు. నిజంగా ఈయన పెట్టాల్సిన ఎఫర్టు, ఈయన పెట్టాల్సిన కృషి ఏమిటి అని అంటే, ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర, ఢిల్లీకి వెళ్ళి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి. ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు. కారణం, ఒక్కసారి ప్రత్యేక హోదా వచ్చి ఇటువంటి పారిశ్రామిక రాయితీలు గన పరిశ్రమలు పెట్టే వాళ్లకు గన వస్తే చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అందరూ మన రాష్ట్రానికి రావడానికి క్యూ కడతారన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలిసి కూడా తెలియనట్టుగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెయ్యడు. 972 కిలోమీటర్ల సముద్ర తీరమున్న మన రాష్ట్రంలో ఇటువంటి రాయితీలు ఇచ్చి ప్రత్యేక హోదాగా మనం తేగలిగితే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇవాళ ప్రత్యేక హోదా వల్ల జరిగే ఈ మేళ్లకు సంబంధించి పరిస్థితి ఇలా ఉంటే ప్రత్యేక హోదా కోసం మన రాష్ట్రంలోని పెద్దలు, మన రాష్ట్రంలోని ముఖ్యమంత్రులు, మన రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఎందుకు ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవడం లేదు? ప్రత్యేక హోదా మనకు ఎప్పుడు ఇస్తామన్నారు, ప్రత్యేక హోదా మనకు ఎందుకు ఇస్తాము అన్నది ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళాలి. ఆ రోజు నిర్దాక్షిణ్యంగా మన రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు హైదరాబాద్ అన్న నగరాన్ని మనకు సమ్మతం లేకపోయినా కూడా హైదరాబాద్ నగరాన్ని మన దగ్గర నుంచి తీసేశారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఇవాళ చాలామంది పిల్లలు కంప్యూటర్స్ చదువుతూ ఉన్నారు, ఈసీఈలు చదువుతూ ఉన్నారు, ఎంసీఏలు చదువుతూ ఉన్నారు, ట్రిపుల్ చదువుతూ ఉన్నారు, బీటెక్లు. వీళ్ళందరూ చదువులు అయిపోయిన తర్వాత
సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే అది వెళ్ళేది నేరుగా హైదరాబాద్కు వెళ్తారు. ఆ హైదరాబాద్లో ఇవాళ 95% ఉద్యోగాలు సాఫ్ట్వేర్లో ఎక్కడ ఉన్నాయి అని అంటే అది ఉండేది ఒక హైదరాబాద్లోనే. ఇవాళ పరిశ్రమలన్నీ ఎక్కడ ఉన్నాయి అని అంటే 70% పరిశ్రమలు ఉండేది హైదరాబాద్ చుట్టుపక్కలే. చదువుకొని డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ పిల్లాడైనా కూడా ఉద్యోగం కోసం వెళ్ళేది హైదరాబాద్ నగరానికి. అటువంటి హైదరాబాద్ నగరం మన నుంచి దూరం చేస్తూ ఉన్నారు అని, ఆ హైదరాబాద్ నగరాన్ని దూరం చేసినందుకు జరుగుతూ ఉన్న నష్టాన్ని పూడ్చేందుకు ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పార్లమెంటులో మనకొక హామీ ఇచ్చారు. ఆ హామీ సాక్షాత్తుగా పార్లమెంటులో ప్రధానమంత్రి అందరి ముందర ప్రతిపక్షాలన్నీ కూడా మద్దతు తెలుపుతూ ఉన్న సమయంలో ఆ రోజు ప్రధానమంత్రి హామీ ఇచ్చాడు, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి. ఆ రోజు అక్కడే ఆ ప్రధానమంత్రి పార్లమెంటులో ప్రత్యేక హోదా మేము ఇస్తాము అని చెప్పి హామీ ఇస్తే, 5 ఏళ్ల పాటు హామీ ఇస్తే, పక్కనే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆ రోజు కలగజేసుకొని 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు పక్కనే ఉన్న బీజేపీ, పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారి పార్టీ అందరూ కూడా ఆ రోజు రాజ్యసభలో అడిగారు. ఆ రోజు అందరూ కలిసికట్టుగా ఒక్కటై రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తాము అన్న హామీ ఇచ్చి విడగొట్టారు. ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఇలా రకరకాలుగా పాంఫ్లెట్లు వేశారు. ప్రతి ఇంటికి ఇటువంటి పాంఫ్లెట్లు పంపించారు. ఈ రకంగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ రకంగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఇలా మేనిఫెస్టోలో వాళ్ళు రాసిన రాతలు, కేంద్ర సహాయంలో భాగంగా 5 ఏళ్ల పాటు విభజనాంతర ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, బీజేపీ ప్రభుత్వం ఈ హోదాను మరో 5 సంవత్సరాలు పొడిగిస్తుంది అన్నారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాము అని చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ మేనిఫెస్టో తీసుకొని ఎన్నికలకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా పెద్ద పెద్ద పాంప్లెట్లు కొట్టించారు. బాబు వస్తేనే జాబ్ వస్తుంది, జాబ్ ఒకేలా ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి ఇలా రాశారు. ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు కనిపించేది ఒకటే, ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే కనిపించేది ఒకటే. నాకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాద్ నేనే కట్టేశా. నా ఎక్స్పీరియన్స్ తో ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తాను, ఇంటింటికి జాబ్ ఇస్తాను. జాబ్ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అన్న మాటలు ప్రతి టీవీలోనే వినిపించాయి. ఎన్నికలు అయిపోయి ఒకరేమో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నాడు, జాబ్లో కూర్చున్నాడు, మరొకరు ముఖ్యమంత్రి హోదాలో కుర్చీలో కూర్చున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలు మాత్రం మర్చిపోయారు. కారణం, ఎన్నికలు అయిపోయాక ప్రజలతో పనేముంది అన్న ఒకే ఒక్క దుర్బుద్ధితో. అంతటితో ఆగలేదు. ఇవాళ ప్రత్యేక హోదా మనకు ఇవ్వడం లేదు, ప్రత్యేక హోదా మనకు ఎన్నికలకు ముందు ఇస్తామన్నారు. ఇవాళ రకరకాల స్టేట్మెంట్లతో ఒకసారి ఇస్తామని, ఒకసారి ఇవ్వమని రకరకాలుగా మభ్యపెడుతూ రోజుకొక అబద్ధం ఆడుతూ కాలాన్ని గడుపుతా ఉన్నారు.
ఒకసారి ఈ మధ్యకాలంలో మనం వినే ఉంటాం, ఈ మధ్యకాలంలో కొత్తగా ఒక ప్యాకేజ్ అని చెప్పి ఒక కొత్త పదాన్ని తీసుకొస్తా ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎక్కడన్నా మీ దగ్గరకు వచ్చి నేను ప్యాకేజ్ అని చెప్పి ప్యాకేజ్ ఇప్పిస్తాను నేను బీజేపీ ప్రభుత్వంతో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చి మీ దగ్గరకు వచ్చి అంటే, లేదా కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా మీ దగ్గరికి వచ్చి ప్యాకేజ్ మేము ఇస్తున్నాము అని చెప్పి ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారిని లాగి లంపకాయ వేసి ఒకటి కొట్టండి. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అడగండి, అయ్యా ప్యాకేజీ అని ఇవాళ మీరు అంటా ఉన్నారు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఆ రోజు ప్రత్యేక హోదాతో పాటు మాకు మీరు పోలవరం ప్రాజెక్టు కట్టిస్తామన్నారు, రకరకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిస్తామన్నారు, రకరకాల మెట్రో రైళ్లు ఇస్తామన్నారు, రకరకాల బిల్డింగులు కట్టిస్తామన్నారు, రకరకాల కాలేజీలు యూనివర్సిటీలు తెస్తామన్నారు. వీటినే ఇవాళ మీరు ఆ రోజు విభజించేటప్పుడు మాకు ఏదైతే ఇస్తామన్నారో అవే మీరు చట్టంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్న చట్టంలో పొందుపరిచారు. మరి ఆ రోజు పొందుపరిచిన అవే అంశాలను ఇవాళ మీరు కొత్తగా దానికి కలర్ పూసి ప్యాకేజీ అని చెప్పి కొత్త పదం పెట్టి ఇవాళ అవే తీసుకొచ్చి మమ్మల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనికోసం అని చెప్పి ప్రత్యేక హోదా మాకు ఇవ్వకుండా మమ్మల్ని తాకట్టు పెడతా ఉన్నారు. ఇది న్యాయమేనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడగండి. ఇవాళ రకరకాల ఉదంతులు వినపడతా ఉన్నాయి. ప్రత్యేక హోదా గురించి మనం అడిగినప్పుడల్లా వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలే. ఒక అబద్ధం చెప్పరు. ప్రత్యేక హోదా గురించి మనం ఎప్పుడు అడిగినా ఎప్పుడు ఉద్యమించినా కూడా రోజుకొక అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఒక్కొక్కసారి వాళ్ళంతటి వాళ్ళే అంటారు ప్రత్యేక హోదా ఇక లేదు, ఏ రాష్ట్రంలోనూ ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక హోదా శకం ముగిసింది, ప్రత్యేక హోదా ఎక్కడ ఇవ్వడం లేదు అని చెప్పి కూడా అంటారు. అక్కడక్కడ ఆ మాటలు అంటా ఉన్నప్పుడు నిజంగా వీళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలు చూసినప్పుడు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇది మొన్న జరిగిన లోక్సభలో 31/7/2015కు సంబంధించిన వైవి సుబ్బారెడ్డి అని మన పార్టీకి చెందిన ఎంపీ ఇదే పార్లమెంటుకు రాతపూర్వకంగా లేఖ రాశారు. ప్రత్యేక హోదా ఉందా లేదా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు ప్రత్యేక హోదా ఇవాళ మీరు కల్పిస్తున్నారా లేదా అని చెప్పి ఒక ప్రశ్న మన ఎంపీ వైవి సుబ్బారెడ్డి రాశారు. రాసినప్పుడు రాతపూర్వకంగా అదే మినిస్ట్రీ రాతపూర్వకంగా ఇచ్చిన ఆన్సర్ ప్రత్యేక హోదా, దేర్ ఇస్ నో ప్రపోజల్ టు విత్డ్రా ది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అంటే ఎక్కడా కూడా ప్రత్యేక హోదా తీసే కార్యక్రమం ఎక్కడ జరగడం లేదు, జరగబోదు అని చెప్పి రాస్తూ లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారు. మరి ఇటువంటి లిఖితపూర్వకంగా పార్లమెంటులో ఇచ్చినప్పుడు బయట మైకు పట్టుకొని ప్రజలు కొడతారేమో, ప్రజలు తిడతారేమో అని ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు అబద్ధాలు ఎందుకు చెప్తా ఉన్నారు అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారు నిలదీయండి, గట్టిగా కేంద్ర మంత్రులను నిలదీయండి. ఇటువంటి అబద్ధాలు ఇంతటితో ఆగలేదు, అబద్ధాలు ఇంతటితో ఆగదు. ఒక్కొక్కసారి అంటారు ఇది ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ అడ్డు తగులుతా ఉంది కాబట్టి మేము ఈ లేకుండా ఉన్నాము అని చెప్పి. నిజంగా ఇటువంటి అబద్ధాలు చెప్పినప్పుడు గట్టిగా నిలదీస్తూ అడగండి, అయ్యా మేము కూడా చదువుకున్నాం, మేము కూడా డిగ్రీలు పాస్ అయ్యాం, మీరు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు డిగ్రీలు పాస్ అయ్యారో లేదో మాకు తెలియదు, కానీ మేమైతే ఈ తరం వాళ్ళం, మేము రీసెర్చ్ చేస్తాం, తెలియని విషయాలు తెలుసుకున్న తర్వాత మేము నిలదీస్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా అడగండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మంత్రులను చంద్రబాబు నాయుడు గారిని. కారణం ఆర్థిక సంఘాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం ఇవ్వకపోవడం అన్న కెపాసిటీ ఆర్థిక సంఘానికి లేదు, అది వాళ్ళ పరిధి కాదు.
ఆర్థిక సంఘం అన్నది డీల్ చేసే సబ్జెక్ట్ ఏమిటి అని అంటే అది కేవలం రాష్ట్రాల మధ్య ట్యాక్సులు ఎలా పంచాలి అన్న సబ్జెక్ట్ మీద వాళ్ళు డీల్ చేస్తారు. ఆ సబ్జెక్ట్ కాక ఆర్థిక సంఘం డీల్ చేసేది నాన్ ప్లాన్ గ్రాంట్స్ అండ్ లోన్స్, ఇవి రాష్ట్రాల మధ్య ఎలా పంచాలి అన్న సబ్జెక్ట్ మీద వాళ్ళు డీల్ చేస్తారు. అంతేగాని ప్లాన్ డెఫిసిట్, ప్లాన్ గ్రాంట్స్కి సంబంధించిన అంశాల మీద ఆర్థిక సంఘం మాట్లాడదు. ఆర్థిక సంఘం నిర్ణయాలు తీసుకునే అవకాశము లేదు. వాళ్ళకి ఆ కెపాసిటీ, వాళ్ళ పవరు కూడా లేదు. అది అర్థమయ్యేట్టుగా చెప్పండి. అదే మాదిరిగా ఈ మధ్యకాలంలో ఇంకొక అబద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు వనరులు తక్కువ ఇస్తున్నారు, ప్రత్యేక హోదా లేని రాష్ట్రానికైతే వనరులు ఎక్కువ ఇస్తారు అని ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈసారి కానీ అటువంటి మాటలు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడగండి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఎంత డబ్బులు ఇవ్వాలి అన్న దానికి ఒక ఫార్ములా అంటూ లేదు. అదే ప్రత్యేక రాష్ట్రం కాని రాష్ట్రాలకైతే ఒక ఫార్ములా ఉంది, అది గాడ్గిల్ ముఖర్జీ అన్న ఫార్ములా ప్రకారం ఇస్తారు. కానీ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇవ్వాలి అన్నది ఒక ఫార్ములా అంటూ లేదు. మీరు ఈ మధ్యనే గమనించే ఉంటారు, ఈ మధ్యకాలంలోనే జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం. అక్కడికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు 70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ జమ్మూ కాశ్మీర్కు నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. మరి 1,25,00,000 పాపులేషన్ ఉన్న జనాభా ఉన్న జమ్మూ కాశ్మీర్కు నరేంద్ర మోడీ గారు ఎన్నికలప్పుడు అక్కడికి వెళ్ళి 70,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తే 5 కోట్ల పైసలకు జనాభా ఉన్న మన రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించే పరిస్థితి ఉంది అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఇలా నోటికి ఏది వస్తే అది అబద్ధాలు ఆడుతూనే పోతూ ఉన్నారు. ఆ అబద్ధాలు ఇంతటితో కూడా ఆగలేదు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి వనరులు ఇచ్చే విషయంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్లాన్ సైజు, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇంతకుముందు ప్లాన్ ఎక్స్పెండిచర్ల ఆధారంగా ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకుంటారు ఇచ్చేదానికి. ఇక్కడ ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడగండి, చంద్రబాబు నాయుడు గారిని వచ్చినప్పుడు అడగండి, ప్రత్యేక హోదా అన్నది ఎవరి పరిధి అని చెప్పి. ప్రత్యేక హోదా అన్నది పరిధి నేషనల్, ప్రత్యేక హోదా ఇవ్వగలిగే పరిధి ఎన్డీసీ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇదే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అయినా కూడా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కు చైర్మన్ ఎవరు అని అంటే ప్రధానమంత్రి. ప్లానింగ్ కమిషన్ ఇంతకు ముందు ఉండేది, దాని చైర్మన్ ఎవరు అని అంటే ప్రధానమంత్రి. దాని స్థానంలో ఇవాళ వచ్చింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అని అంటే ప్రధానమంత్రి. క్యాబినెట్కు చైర్మన్ ఎవరు అని అంటే ప్రధానమంత్రి. మరి అన్నిటికీ ప్రధానమంత్రి చైర్మన్ అయితే మరి ప్రధానమంత్రి తలుచుకుంటే సంతకం పెడితే ఆపేది ఎవరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీయండి. ప్రత్యేక హోదా అన్నది కేవలం క్యాబినెట్ తలుచుకుంటే క్యాబినెట్ ఒక సంతకంతో ఇచ్చే నిర్ణయం అదే. అదే ఆ నిర్ణయం ఇవాళ జరిగింది కాదు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మార్చి 2వ తారీఖున కేంద్ర క్యాబినెట్, ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉండగానే ఆ రోజుల్లోనే కేంద్ర క్యాబినెట్ మార్చి 2వ తారీఖున కలిసి కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసి ఆ కేంద్ర క్యాబినెట్ ఆ రోజు ఉన్న ప్లానింగ్ కమిషన్కు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేయండి అని చెప్పి ఆ రోజు కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి ప్లానింగ్ కమిషన్కు జారీ చేసిన ఉత్తర్వులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 22 నెలలైంది. ఇంతవరకు ఈ లెటర్, ఆ ఉత్తర్వులు, కేంద్ర క్యాబినెట్ ఆ రోజు ఇచ్చిన ఉత్తర్వులు అలానే ప్లానింగ్ కమిషన్లో ఉన్నాయి. ప్లానింగ్ కమిషన్ వెళ్ళిపోయింది. దాని తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ కూడా రాక మునుపు ప్రధానమంత్రి మేలో ప్రధానమంత్రి అయిన తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది డిసెంబర్. ఆ పీరియడ్లో లెక్కేసుకున్నా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటూ 8 నెలల పాటు ప్లానింగ్ కమిషన్లో ఈ ఫైల్ అలాగే పడి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూ
ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా వెళ్ళి నరేంద్ర మోడీ గారికి ఇది మాకు కావాలి అని చెప్పి అడిగిన పాపాలు కూడా చంద్రబాబు నాయుడు గారు పోలేదు. ఇవాళ ఇంత జరుగుతూ ఉన్నా మనందరికీ వచ్చే డౌట్ ఏమిటి అని అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నిలదీయడం లేదు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడగడం లేదు అన్నది డౌటు మనందరికీ కూడా వస్తుంది. మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ డౌట్ వచ్చినప్పుడు కొద్ది కాలం కిందట చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో లంచాలు తీసుకుని, మామూలు లంచాలు కాదు, ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఎంతటి దారుణంగా లంచాలు జరుగుతూ ఉన్నాయనంటే పోలవరం దగ్గర నుంచి పట్టిసీమ వరకు అన్ని లంచాలే. ఇసుక దగ్గర నుంచి బొగ్గు దాకా అన్ని లంచాలే. బొగ్గు దగ్గర నుంచి మద్యం షాపుల దాకా అన్నీ కూడా లంచాలే. ఇన్ని లంచాలతో ఈ లంచాలు తీసుకొని ఈ లంచాలతో విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేదానికోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు ఎర చూపించి ఆ డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా బ్లాక్ మనీతో పట్టుబడిన చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ఆడియో టేపులతో వీడియో టేపులతో సహా దొరికిపోయిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదా అన్న పదాన్ని తాకట్టు పెట్టారు. వెళ్ళి ఇదే నరేంద్ర మోడీ గారిని, ఇదే బీజేపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తూ ఎందుకయ్యా మీరు ఇవ్వడం లేదు, ఆ రోజు మాకు రాష్ట్రానికి ఇస్తామని చెప్పి మీరు మాట చెప్పలేదా, ఇదే నరేంద్ర మోడీ గారు తిరుపతికి వచ్చి వెంకయ్య నాయుడు గారిని పక్కన పెట్టుకొని ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పి ఆ రోజు మాట చెప్పలేదా, గట్టిగా నిలదీస్తూ ప్రత్యేక హోదాగా నువ్వు ఇవ్వకపోతే నీకు నెల రోజులు టైం ఇస్తా ఉన్నాను, నువ్వు ఇవ్వకపోతే కేంద్రంలో ఉన్న మా మంత్రులను ఉపసంహరించుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అని గట్టిగా చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడగండి. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించడు, ప్రత్యేక హోదా గురించి అడగడు. పైగా ప్రత్యేక హోదా అన్నది ఒక వేస్ట్ కార్యక్రమం అని చెప్పి ఈ మధ్యకాలంలో చెప్పుకొస్తా ఉన్నారు. కారణం బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి సుముఖంగా లేరు కాబట్టి అది ఒక వేస్ట్. అదే కనుక కేంద్ర ప్రభుత్వం రేపు పొద్దున లైన్ మార్చి మేము ప్రత్యేక హోదా ఇస్తున్నాము అని చెప్పి ఒక మాట కనుక లైన్ మార్చారంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక పెద్ద విశాఖపట్నంలో ఒక పెద్ద సదస్సు పెట్టి దాని పేరు సిఐఏయో లేకపోతే ఇంకొక పేరు పెద్ద పెద్దగా పెట్టి దానికోసం అని చెప్పి ప్రత్యేక విమానాలు పెట్టి దానికోసం ఒక 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కరోజు ఈవెంట్ అయినా కానీ దాన్ని చేసి ప్రత్యేక హోదా అన్నది నేను ఎంతో కష్టపడితే చెమట ఓడిస్తే ప్రత్యేక హోదా వచ్చింది అని చెప్పి ఏ చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ చేసేవాడు. కానీ ప్రత్యేక హోదా ఇవాళ వాళ్ళు ఇవ్వడం లేదు అని చెప్పి ప్రత్యేక హోదా ఒక వేస్ట్, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం వేస్ట్ అని చెప్పి ఇవాళ అన్నీ తెలిసిన పెద్ద మనిషి ఇవాళ పిల్లల జీవితాలు బాగుపడతాయి అని తెలిసి పిల్లల జీవితాలను ఇవాళ తాకట్టు పెట్టడం ఎంత పడుకుంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీయాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ నేను మీ అందరితో ఒక్కటి చెప్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచడం కానీ కేంద్రంలో మీద ఒత్తిడి తీసుకొని రావడం కానీ ఇవన్నీ కూడా ఒక జగన్ ఒక్కడు తలుచుకుంటే చేసే పని కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. అందరం కలసాలి, అందరం కలిసి ఒక్కటి కావాలి, ఒకటై ఒత్తిడి తీసుకొని రావాలి. ఒత్తిడి మనం తీసుకొని వస్తేనే ప్రత్యేక హోదా అన్నది వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా ఇస్తారు. కానీ మనం ఒత్తిడి తీసుకొని రాకపోతే మాత్రం ప్రత్యేక హోదా మర్చిపోతారు. ఇక ప్రత్యేక హోదా ఇచ్చే అవసరం పరిస్థితి లేదు అని చెప్పి అందరూ కూడా చేతులు కడుక్కుంటారు. కాబట్టి ఈ కార్యక్రమం చేయాలి అని అంటే రాబోయే రోజుల్లో ఇంకా అందరం ఒకటి కావాల్సింది. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా ఒత్తిడి తీసుకొని రావాల్సింది. దానికోసం మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ చల్లని ఆశీస్సులు కావాలి,
మీ చల్లని తోడు కావాలి అని చెప్పి, మీరంతా తోడుగా నిలవండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నా. ఇవాళ కష్టం అనిపించిన ఈ మీటింగ్లోకి ఇక్కడికి వచ్చిన మీకు, ఈ మీటింగ్ వెలుపల బయట ఈ స్టేడియం పట్టక బయట ఉన్న, దీనికి దాదాపుగా 3-4 రెట్లు బయట ఉన్న ప్రజలందరూ, బయట ఉన్న విద్యార్థి లోకానికి అందరికీ కూడా ప్రయాసపడి వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.